లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అనేది ఒక రాజ్యాంగపరమైన ఆవశ్యకత. ప్రస్తుతం జరుగుతున్న 2027 జనాభా లెక్కల నివేదిక విడుదలైన తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభం కావచ్చు. లోక్సభ సీట్ల కేటాయింపు జనాభాతో ముడిపడి ఉన్నందున హిందీ ప్రాబల్య ప్రాంతంలోని అధిక జనాభా గల రాష్ట్రాలు తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల కంటే ఎక్కువ సీట్లను పొందుతాయి. ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఉత్తర భారతదేశంతో పోలిస్తే తక్కువ జనాభా ఉండి ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందిన 5 దక్షిణ రాష్ట్రాలకు కలిపి 1971 జనాభా లెక్కల ఆధారంగా 543 మంది సభ్యులున్న లోక్సభలో కేవలం 129 సీట్లు మాత్రమే ఉన్నాయి. 2027 జనాభా లెక్కల ప్రాతిపదికన సీట్ల సంఖ్యను నిర్ణయించినప్పుడు ఈ రాష్ట్రాల సీట్ల సంఖ్య సుమారు 159కి పెరగవచ్చునని అంచనా. అదే సమయంలో కేవలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కనీసం 120 సీట్లు లేదా అంతకంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. డీలిమిటేషన్ తర్వాత ఉత్తరాదిలో 327, 378 మధ్య సంఖ్యకు పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో 5 దక్షిణ రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య ప్రస్తుతం ఉన్న 129 నుండి 163, 190కి మధ్యకు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల ఉత్తర రాష్ట్రాల రాజకీయ ప్రాబల్యం అసమానంగా పెరిగే పరిస్థితి ఏర్పడుతుంది. కాగా ఎంపీల సంఖ్య పెంపుపై ఎన్నికల విశ్లేషకుడు డోరబ్ సఫారీవాలా మాట్లాడుతూ, ఎంపీలు ప్రభుత్వాన్ని నడపరు, వారి పని చట్టాలు చేయడం, కేంద్ర ప్రభుత్వ విధానాలు, ఖర్చు, పనితీరును పర్యవేక్షించడం, అంతేగాని రోడ్లకు మరమ్మతులు చేయించడం కాదు. అందువల్ల భారత ఎంపీలపై పనిభారం అధికంగా లేదని ఆయన అన్నారు. అంతేకాకుండా ఇప్పటికే చాలామంది లోక్సభ ఎంపీలకు మాట్లాడడానికి, ప్రశ్నలు అడగడానికి లేదా ప్రభుత్వాన్ని నిలదీయడానికి సమయం దొరకడం లేదు. ఎక్కువ మంది ఎంపీలు రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు సహాయపడతారు, కానీ వారి జీతం, పెన్షన్, గృహవసతి, రవాణా, ఇతర సౌకర్యాలకు అదనపు భారం అవుతారని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా బీజేపీ డీలిమిటేషన్ తర్వాత 2029 లోక్సభ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లు స్పష్టమవుతుంది. ఎందుకంటే అధిక జనాభా కలిగిన హిందీ బెల్టులో అది ఇప్పటికే ఒక ఆధిపత్య రాజకీయ శక్తిగా ఉంది. అక్కడ ఎక్కువగా సీట్లు గెలుచుకోవడం వల్ల దక్షిణ రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రతిపక్షంపై దానికి తిరుగులేని ప్రయోజనం చేకూరుతుంది. మునుపటిలాగా లోక్సభలో మొత్తం ఎంపీల సంఖ్యలో పెరుగుదల ఉండాలంటే అది చాలా చిన్న స్థాయిలో ఉండాలి. అంటే 560 రేంజ్లో ఉండాలి. అలా కాకుండా ఇంకా ఎక్కువగా ఎంపీల సంఖ్య ఉంటే రాష్ట్రాల మధ్య భయాలు, అసమతుల్యతలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రగతిశీల విధానాలతో ముందుకు పోతున్న దక్షిణాది రాష్ట్రాలు రాబోయే డీలిమిటేషన్ వలన తక్కువ ఎంపీ స్థానాలు పొందనుండడం, జనాభా నియంత్రణ చేయని ఉత్తరాది రాష్ట్రాలు సీట్ల పెంపులో లబ్ధి పొందనుండడం దురదృష్టకరం. జాతీయ ఆర్థిక అభివృద్ధికి, దేశ అభివృద్ధికి కారణమైన దక్షిణాది రాష్ట్రాలు ఈ డీలిమిటేషన్ విధానం వలన భవిష్యత్తులో ప్రాధాన్యత కోల్పోతాయి. ఫలితంగా వేర్పాటువాద ధోరణులు హెచ్చరిల్లే అవకాశాలున్నాయి. అలా కాకుండా చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. దశాబ్దాల కాలంలో జనాభా పెరుగుదల తేడాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయంలో బీజేపీ హుందాగా వ్యవహరించాలని దక్షిణాది రాష్ట్రాలు కోరుకుంటున్నాయి. దేశంలో యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ప్రస్తుత విద్యా ఉపాధి వ్యవస్థల వైఫల్యమే కారణమని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రయాగ్రాజ్లో నిర్వహించిన ఛాత్రోంకి గుంజ్ కార్యక్రమంలో ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వ విధానాల వల్ల యువత భవిష్యత్ అంధకారంలోకి నెట్టబడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు తమ ఎదుర్కొంటున్న సమస్యలను రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా తనను కలిసిన ఒక విద్యార్థి నాకు ఇక వేరే మార్గం లేదని చెప్పాడని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువత ఎదుర్కొంటున్న కష్టాలకు ఆ విద్యార్థి పరిస్థితి ఒక నిదర్శనమని ఆయన అన్నారు. ఆ విద్యార్థి పరీక్షల కోసం ఏళ్ల తరబడి సన్నద్ధమయ్యాడని, కుటుంబానికి చెందిన భూమిని అమ్మేశాడని, తల్లిదండ్రులను అప్పుల ఊబిలోకి నెట్టాడని, అయినా అతని శ్రమకు తగిన ఫలితం దక్కలేదని పేర్కొన్నారు. ఆ విద్యార్థి పరిస్థితి అతని వ్యక్తిగత వైఫల్యం కాదని, అతని కష్టానికి తగిన గుర్తింపు ఇవ్వడంలో విఫలమైన వ్యవస్థ వైఫల్యమని ఆయన అన్నారు. విద్యార్థుల నిరసనల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఆయన విమర్శలు గుప్పించారు. హోంమంత్రి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకుండా 13 రోజులు గడిచిపోయాయని ఆయన గుర్తు చేశారు. హోంమంత్రి అమిత్ షా నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. క్షమాపణ చెప్పడానికి బదులుగా ప్రధాని మోదీ క్షమాభిక్ష ప్రసాదిస్తున్నారని రాహుల్ అన్నారు. పరీక్షలకు సంబంధించిన సమస్యలపై విద్యార్థులు, యువత చేపట్టిన నిరసనలు, ఢిల్లీలో ఆందోళన సమయంలో పోలీసులు జరిపిన చర్యల విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరును రాహుల్ గాంధీ ప్రస్తావించారు. అమిత్ షాను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రతిపక్షం బాధ్యతను ప్రశ్నిస్తూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అమిత్ షా గారు, మేము బాధ్యతను ప్రశ్నించడం ఆపేస్తామని అనుకోవద్దు. దేశ రాజధాని వీధుల్లో విద్యార్థులపై పోలీసులు లాఠీలు, పెల్లెట్ గన్లను ప్రయోగించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ఘటనపై హోంమంత్రి మౌనాన్ని ప్రశ్నించారు. ఈ రోజు కాకపోయినా రేపైనా ఈ నేరానికి మీరు సమాధానం చెప్పక తప్పదు అని రాహుల్ అన్నారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులకు తన మద్దతు కొనసాగుతుందని రాహుల్ గాంధీ చెప్పారు. విద్యార్థులే దేశానికి వెలుగు, నేను నా శక్తి మేర వారికి అండగా నిలబడతానని ఆయన అన్నారు. ప్రయాగ్రాజ్లో జరిగిన ఛాత్రోకి గుంజ్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థులతో సంభాషించిన మరుసటి రోజు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత యువతను దేశం అత్యంత గొప్ప శక్తిగా అభివర్ణించిన గాంధీ, విద్యా ధృవీకరణ పత్రాలు యువతకు ఉద్యోగాలు పొందడంలో సహాయపడలేకపోతే ఆ విద్యా విధానానికి పెద్దగా అర్థం ఉండదని పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో తరచుగా కనిపిస్తున్న రెంట్ బాయ్ ఫ్రెండ్ వాణిజ్య ఆఫర్ల పట్ల యువతులు అప్రమత్తంగా ఉండాలని నగర పోలీస్ కమిషనర్ సజ్జనర్ హెచ్చరించారు. గోప్యమైన వృత్తిపరమైన సహచర్యం అందిస్తామని వాగ్దానం చేసి ఈ రెంట్ బాయ్ ఫ్రెండ్ ఆఫర్లు బాధితులను వ్యక్తిగత ఫోటోలతో మోసం చేయడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి సైబర్ నేరగాలు చేస్తున్న ప్రయత్నమని ఆయన ఎక్స్లో తెలిపారు. కాఫీ, సినిమా లేదా షాపింగ్ కోసం అందమైన యువకుల సహచర్యం అందిస్తామని ఆకర్షణీయమైన ఆఫర్లతో సైబర్ నేరగాలు మహిళలను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తారని ఆయన అన్నారు. ఇలాంటి సేవ అమ్మాయిలు, యువతులను లక్ష్యంగా చేసుకున్న ఒక కొత్త డేటింగ్ ఉచ్చు అని సజ్జనర్ పేర్కొన్నారు. ఒక సాధారణ ఆఫర్ పోస్టర్ను ట్యాగ్ చేసిన సజ్జనర్ ఆగస్టు 1వ తేదీ స్పెషల్ 50% తగ్గింపు వంటి డిస్కౌంట్ ఆఫర్లతో సైబర్ నేరగాళ్లు మహిళలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఏఐ ద్వారా రూపొందించిన లేదా ఇంటర్నెట్ నుండి డౌన్లోడ్ చేసిన అందమైన యువకుల ఫోటోలతో సైబర్ నేరగాళ్లు మహిళలను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తారని ఆయన చెప్పారు. సెక్యూరిటీ డిపాజిట్, అడ్వాన్స్ పేమెంట్, బుకింగ్ నిర్ధారణ పేరిట డబ్బు వసూలు చేసిన తర్వాత తమను సంప్రదించిన మహిళల ఖాతాలను సైబర్ నేరగాళ్లు బ్లాక్ చేస్తారని ఆయన తెలిపారు. ఫోన్ నెంబర్లు, వ్యక్తిగత ఫోటోలు సేకరించిన తర్వాత ఈ మోసగాళ్లు బ్లాక్మెయిల్కి పాల్పడవచ్చునని ఆయన అన్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇటువంటి మోసపూరిత ఆఫర్లపై దృష్టి సారించారని, చట్ట ప్రకారం నేరస్తులపై చర్యలు తీసుకుంటారని ఆయన చెప్పారు. యువతులు సైబర్ నేరాలకు బలి కాకుండా నిరోధించడానికి వారి తల్లిదండ్రులు వారి సోషల్ మీడియా పోస్టులను, స్మార్ట్ఫోన్ వినియోగాన్ని గమనించాలని పోలీస్ కమిషనర్ అన్నారు. ఇలాంటి మోసాలకు గురైన బాధితులు నగర సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాలని సజ్జనర్ ప్రజలను కోరారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఇవి వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.